హలో అండి, అందరికీ నమస్కారం. నిన్నటి స్టోరీ కంటిన్యూ చేసేద్దాం. కొద్దిసేపు పెనుగులాడిన తర్వాత వాడి బలం ముందు ఓడిపోయి నిన్న మొన్న వాడి కోసం ఎదురు చూసిన ఎదురుచూపును నేను అనుభవించిన ఎడబాటుని తలుచుకొని ఈ సంతోష క్షణాన్ని ముద్దుతో మనస్ఫూర్తిగా అంగీకరించా. బావ ఊ ఊ అంటున్న ఊపిరాడక ఒక్కసారిగా వదిలాడు. ఊపిరి ఆడట్లేదు. నీకసలు సిగ్గులేదారా? ఏంటి ఇది రోడ్డు? నీకేమైనా ఉందా? ఒసే ఒక్కసారి చూడవే, లైట్ వెలుతురు మొత్తం అటువైపు ఉంది, ఇటు చీకటిగా ఉంది. పిల్లలు అక్కడెక్కడో ఆడుకుంటున్నారు. ఇంకా దూరంగా ఉన్న అరుగు మీద ఉన్నారు ఎవరో. అయినా ఎవరో చూసినా నాకేం భయమే. నాకు కాబోయే పెళ్ళామని చెప్తా. పెళ్ళామైతే ఇంటికాడ ఆడుకో. సరసాలు రోడ్డు మీద కాదమ్మా. చాలు చాలు నీ మాటలు కాదే బంగారం. చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకునే నీకోసం వచ్చా నా ముద్దుల మరదల. ఆహా అని గమనించే వచ్చానన్నమాట. నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు? ఆహా, ఇంకెవరే? మా అమ్మమ్మ. ఏంటి మీ అమ్మమ్మనా అని నోరు తెరిచా. కప్పలాగా నోరు తెరవకే అని నన్ను దగ్గరకు తీసుకొని చెట్టు చాటుకున్న దిమ్మం మీద కూర్చొని నన్ను తన మీద కూర్చోబెట్టుకొని, అవునే డార్లింగ్, నమ్మావా? నానమ్మకి నేను వస్తున్నా అని చెప్పలేదు బావా, అందుకే నీకు ఎలా చెప్పింది అని డౌటు. అండ్ నా గురించి అడిగితే లేనిపోని అనుమానాలు వస్తాయి కదా. ఎలా అడిగావు? నువ్వు అసలు పెంట చేయలేదు కదా నువ్వు. ఓసే పిచ్చి మొహమ, నువ్వు నీ పిచ్చి డౌట్లు. ఆ దేవుడు నీకు బుర్రలో కొంచెమైనా తెలివి పెట్టలేదే అసలు. ఏయ్ ఏంట్రా, ఎటకారమా లేకపోతే ఏంటే? మరి నువ్వు వచ్చానన్న సంగతి నాకు తెలియదు. నేను బుజ్జి ఎక్కడికి పోయింది ఈ చీకట్లో అని అడిగితే మా అమ్మమ్మ పూర్ణ వచ్చింది అని నీ గురించి చెప్పి అది ఇది కలిసి ఆట చూసొస్తామని పొయ్యారయ్యా. జర తోలుకురాపో, చీకటి పడింది అని నన్ను పంపింది. ఓహో అవునా, సరే సరే మరి పద పోదాం, బుజ్జిని పిలుస్తా ఉండు అని లేవబోయా. అబ్బా ఆగవే, ఏంటి నీ తొందర? ఎన్ని రోజులైందే నిన్ను ఇలా దగ్గరగా చూసి, ఎన్ని రోజులైందే నిన్ను ఇలా వాటేసుకొని అని నన్ను వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. చీ వదులు బాబా, మొన్నటి నుంచి ఏడిపించావు. దూరంగా ఉండి అలిగితే కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడేమో పెద్ద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు. ఏంటంటే నేను నటిస్తున్నానా? ఇంకోసారి అంటే చంపుతా. నీకేం తెలిసే? నీకు దూరంగా ఉండి నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో. నువ్వు ఫోన్లో అలా అన్నప్పటి నుంచి నీ దగ్గరకు రావాలి, నిన్ను కలవాలి, నీకు కోపం తెప్పించినందుకు సారీ చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో నీకు తెలియదు బంగారం. నీ ప్రేమను భరిస్తా, నీ అలకని తీరుస్తా, కానీ నీ కోపాన్ని తట్టుకోలేనే. బావాల ఎమోషన్గా చెప్తుంటే నాకు చాలా నచ్చింది. అలాగే చూస్తున్న బావని. ఏంటే చెప్పు, నీ కోపం తగ్గలేదా? ఇంకా ఏం చేయాలో చెప్పు. బావకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని తన మాటలతో తెలుసుకొని నోట మాట రాలేదు. సరే నీ కోపం తగ్గలేదా? ఓసారిలే అని లేపి బావ నా కాళ్ళు టచ్ చేసి సారీ, క్షమించు, ఇంకెప్పుడు ఇలా అనను అన్నాడు. ఒక్కసారి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటిరా ఇది? నీకేమైందిరా? నా కాళ్ళు నువ్వు చ అని బావని గట్టిగా హత్తుకున్నా. తప్పేంటే? నాకు ఆ ఈగోలు ఏం లేవు. నాది తప్పు ఉంది కదా, నేను తల వంచాను. బావా నువ్వు ఏ తప్పు చేయలేదు రా, నేనే తొందరపడి నిన్ను మాటలన్నా. క్షమించురా. నన్ను అనే హక్కు నీకుందే బంగారం. నువ్వు ఏమన్నా పడతా, కానీ నన్ను దూరం పెడితే మాత్రం నా ప్రాణం పోతుంది బావా అని ఇంకా గట్టిగా అతుక్కున్నా. ఏంటే ఇందాక రోడ్డు అని ఏదో అన్నావు, ఇప్పుడు రోడ్డు కాదా ఇది? చూసుకొని బావా, నాకేం భయం లేదు. నిన్నేమన్నా పరాయి వాడితో ఉన్నానా? నా బావతో, నాకు కాబోయే మొగుడితో ఉన్నా. కానీ బంగారం, నువ్వు నన్ను అలా అతుక్కుంటే కొన్ని నాకు తగిలి చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి అని కిందికి చూసి, చీ పో బావా, నీకు సిగ్గులేదు మరి అని తగులుతుంటే నాకు లేనిపోని కోరికలు పుడతాయే. ప్లీజ్ ఒక్కసారి నీకు దండం పెడతానే, ఒకే ఒక్కసారి. ఏంటి బావా? ఒక్కసారి అది నువ్వు వెనక్కి తిరుగు చెప్తా. బావ ఇప్పుడు ఏం అడిగినా చెయ్యాలని ఉంది నాకు. వాడు నా మీద పెంచుకున్న ప్రేమకు నేను ఏం ఇచ్చినా తక్కువే అవుతుంది. నేను టీషర్ట్, నైటీ, ప్యాంటు వేసుకున్నా కదా, నన్ను వెనక్కి తిరగమని చెప్పి కొద్దిగా నా టీషర్ట్ని పైకి లేపి చేతులతో నా నడుమును పట్టుకున్నాడు. నాకు లోపల ఏదో సర్రున పాకింది. బావా అని తీపిగా పిలిచా.
ప్లీజే ఇంకొద్దిసేపు ఏమనకే, తర్వాత కొట్టినా పడతా. ప్లీజ్ నాకు చాలా హాయిగా ఉంది నీతో ఇలా. బంగారం త్వరగా పెళ్లి చేసుకుందామే. సరే బావ నీ ఇష్టం. నాతో ఏదో చెప్తూనే బావ చేతులతో నడుమును తడుముతున్నాడు. నాకు ఆ అనుభూతి చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. బహుశా ఇదే స్వర్గం అంటారేమో. బావ ఇక చాలురా, బుజ్జి వచ్చేస్తుంది, అది ఇప్పుడు రాదులేవే అంటూ బావ ఇంకాస్త చెయ్యి జరిపి వాటిని పట్టుకున్నాడు. నాకు నోటి నుంచి మాట వస్తే ఒట్టు. చప్పున కళ్ళు మూసిన బావ చేసే పనికి నాకు లోపల నరాలలో జివ్వుమంటుంటే ఇంతలో ఏదో అలికిడి అయ్యింది. బావ చేతులు జరిపి దూరం జరిగిన ఎవరో అట్నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మంది కంట్లో పడి బజారు పాలు కావడం, బావని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు దూరంగా ఉండగానే చిన్నగా వెలుక్కి వచ్చాం. ఇంతలో బుజ్జి కూడా పరుగున వచ్చి అక్క చీకటైంది పదవే అంది. ఓసిని ఇప్పటిదాకా ఆడుకొని ఇప్పుడు చీకటైందా నీకు అని నవ్విన. ఓ బావ ఎప్పుడొచ్చావు? మా ఇంటెంక రాక ఎన్ని దినాలైంది. నాకు ఏమన్నా తెచ్చినావా లేదా? ఏం కావాలి బుజ్జి మరదలా నీకు? పోత ఏమన్నా కొనిద్దు పద బావా. పద అని బండి మీద కూర్చున్నాం. బుజ్జిని మధ్యలో కూర్చోబెట్టిన. లేనిపోని అనుమానాలు వస్తాయని దారిలో షాప్ దగ్గర ఆగి బుజ్జికి కొనిచ్చి నీకేం కావాలో తీసుకో అన్నాడు. ఏమొద్దు బావా, నేను అప్పుడే తిన్నాను. ఏం తిన్నావే అసలు? చూడు ఈ నడుము పిడికడంతా కూడా లేదు. ఉష్ చెల్లి ఉంది, కొంచెం నోరు అదుపులో పెట్టుకో. నీకంటే నీ చెల్లి నయం. నా మీద రుబాబ్ చేసి కొనిపించుకుంది. నువ్వున్నావు, నోరు తెరిచి ఏం అడగవు. ఏమన్నా అంటే అలగడం మాత్రం వచ్చు. నేనెప్పుడు అలిగినా? నీ మీద నేనెందుకు అలుగుతా? అబ్బా ఇందాక వేసిన వేషాలన్నీ దేనికోసమో మరి. అబ్బా చాలు, టైం దొరికితే చాలు ఆడుకోవాలని చూస్తావు. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. తర్వాత అంటే ఎప్పుడే అది కూడా చెప్పు. బుజ్జి వచ్చి బావ వెళ్దామా? పదవే ఎక్కు. నేనెలా ఎక్కను బావా? చేతిలో ఇన్ని ఉంటే. అబ్బో సరేలే, నువ్వెక్కించవే దాన్ని. బుజ్జి ముందు వే అన్నందుకు కళ్ళతోనే ఉరిమి చూసింది. ఓసారి ఊ అని మూతి తిప్పుకుంటూ కూర్చుంది. ఇల్లు రాగానే బండి దిగి బుజ్జిని కిందికి దించి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా. లేకపోతే ఊరంతా తిరిగి వచ్చారు. ఏం తొక్కి వచ్చారో అని ముసల్ది పాట పాడుతుంది. బావ లోపలికి వచ్చి కూర్చున్నాడు. నానమ్మ పదండి తిందాం, నువ్వు చేతులు కడుక్కొని రారా అయ్యా అని బావని పిలిచింది. ఏం వద్దులే అమ్మమ్మ, నేను ఇంటికెళ్ళి తింటా. అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. ఇంత చీకట్లో ఎలా వెళ్తావు ధర్మ? వద్దులే, నేను చెప్పింది విని తిని ఇక్కడే పడుకో. లేకుంటే నిన్ను చీకట్లో పంపించినందుకు మీ అమ్మ మళ్ళీ నన్నే తిడుతుంది. నిన్ను తిడితే నేను ఊరుకుంటానా అమ్మమ్మ? మా అమ్మతో మాట్లాడడం మానేస్తా. సరే కానీ రా మరి తిందురు గాని అని నానమ్మ వంటగదిలోకి వెళ్ళింది. వద్దు అమ్మమ్మ, నాకు ఆకలిగా లేదు. ఓయ్ ఏంటి బావా ఆకలిగా లేదంటున్నావు? వెళ్తా అంటున్నావు ఏంటి? ఉండవా ఈరోజు? నిన్ను చూడగానే కడుపు నిండిందే బంగారం. మనుషుల్ని చూస్తే కూడా ఈ మధ్య ఆకలి తీరుతుందా? అందరికేమో కానీ నా దేవతని చూస్తే నాకు కడుపు నిండుతుంది. కథలు పడింది చాలు గాని అన్నీ మూసుకొని రా తిందాం. నీతో చాలా మాట్లాడాలి. వెళ్దాం గిల్దామంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. అసలే బీపీ మీద ఉన్న ఎవరున్నారు అని కూడా చూడను. ఏం చేస్తావే అని విప్పి చూపిస్తావా? పాడు ఎప్పుడు అదేనా? నీకు సిగ్గు లేదా? అలాంటివి ఇప్పుడు కుదరవు, అన్నీ పెళ్ళి తర్వాతే. చూస్తే ఏం కాదే. చూసి నువ్వు ఊరుకుంటావా ఏంటి? బంగారం కాసేపటి ముందు అవి పట్టుకున్న కదా, ఇంకా అదే మనసులో మెదులుతుంది. నా వల్ల అయితలేదు. చంపుతా నిన్ను. చంపేవే, నా ప్రాణం నీదే, ఈ దేహం నీదే. బావా ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఈరోజు నైట్కి ఉండరా? నీతో మాట్లాడాలి చాలా విషయాలు. సరేలేవే పద తిందాం. బాబాయ్ పిన్ని బుజ్జి నానమ్మ నేను బావ అందరం కలిసి తింటున్నాం. మాటల మధ్యలో నానమ్మ బావని అడిగింది. నిన్న మొన్న ఎక్కడికి పోయినావు? ధర్మ కనపడడం లేదు. మీ అమ్మ ఇడికి ఫోన్ చేసి అడిగింది. అదా అమ్మమ్మ, అదో పెద్ద కథే. ఏమైందయ్యా? ఎక్కడికైనా దూరంగా వెళ్ళినావా? అమ్మమ్మ హైదరాబాద్కి పోయినా. ఓరి దొంగ సచ్చినోడా, నేను వాడి కోసం వస్తే నేను లేనప్పుడు హైదరాబాద్ పోయాడంట. దేనికోసమో అని నేను మనసులో అనుకుంటున్నాను. ఏం పని మీద ధర్మ అని బాబాయ్ అడిగేసరికి నేను కళ్ళతోనే ఏంటో చెప్పు అని బెదిరించా. అమ్మమ్మ
మొన్న ఓ పని మీద హైదరాబాద్కి పోయినా, అక్కడే చీకటి పడింది. ఓ పక్కన బండి ఆపి ఒంటేల్కని పక్కకి పోయిన రోడ్డు పక్కన చెట్లలో ఓ అమ్మాయి పడిపోయి ఉంది. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందేమోనని దగ్గరికి వెళ్ళి చూసిన, ఊపిరి ఆడుతుంది. తలకి దెబ్బ తగిలింది. తనకి దగ్గర ఓ హ్యాండ్ బ్యాగు కూడా పడి ఉంది. బహుశా తనదే కాబోలు అనుకున్న. తన తలకి తగిలిన గాయం చూస్తే దెబ్బ ఎవరో కొట్టినట్టుగా అనిపించేసరికి ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడాలని పోలీసులకి ఫోన్ చేశా. పోలీసులు వచ్చారు. నేను నా ఫ్రెండ్ని కూడా రమ్మని ఫోన్ చేశా. పోలీసులు ఎంక్వైరీ కోసం నన్ను రమ్మన్నారు. సార్, ఈ పరిస్థితిలో నేను ఆ అమ్మాయిని వదిలేసి రాను. కావాలంటే మీరు నా బండి తీసుకెళ్ళండి. నేను ఆ అమ్మాయిని ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత వస్తా అని అంబులెన్స్లో ఎక్కి కూర్చున్న తర్వాత హాస్పిటల్లో దోమలతో జాగారం చేసింది. తన హ్యాండ్ బ్యాగ్లో నుండి నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బండి రికవరీ చేయించుకుంది. అంతా చెప్పాడు. నేను మనసులో బావ గురించి ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడాలని బావ నాకు ఈ 2 రోజులు దూరంగా ఉన్నాడు. నేను బావని చాలా అపార్థం చేసుకున్న. నానమ్మ ఎవరు ధర్మ అమ్మాయి. మరి వాళ్ళొళ్ళు వచ్చాక ఏమన్నారు? ఆ అమ్మాయి గొప్పింటోళ్ళ బిడ్డ. ఏదో పగ మనసులో పెట్టుకొని తండ్రిని ఏం చేయలేక ఆడకూతురి మీద పగ తీర్చుకోవడానికి చూశారు. సచ్చు సన్నాయిలు. అయ్యో పాపం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? మరి ఇప్పుడు బాగానే ఉంది అమ్మమ్మ. మరోసారి రేపు వెళ్ళి పలకరించి రావాలి. ఎంత మంచి మనసయ్యనిది. బంగారం అని అమ్మమ్మ ఇంకా వడ్డించింది. అందరం తిన్నాం. బాబాయ్ పిన్ని బుజ్జి వెళ్ళి వాళ్ళ గదిలో పడుకున్నారు. పూర్ణ, నువ్వు వెళ్ళి పడుకో తల్లి. పొద్దున్నే వెళ్ళాలిగా. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. ధర్మ, నువ్వు ఏడ పడుకుంటావయ్యా? నేను మా అమ్మ గదిలో పడుకుంటాలే అమ్మమ్మ. సరేనయ్యా, నాకు నిద్ర వస్తుంది అని లోనికి వెళ్ళింది. మా నానమ్మ వాళ్ళ ఇంట్లో 8 గదులు ఉంటాయి. ఎవరి గదులు వాళ్ళకే. అలాగే మా అత్తకి పెళ్ళైనా కూడా అత్త గది అలాగే ఉంది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు గది వాళ్ళు వాడుకుంటారు. పూరి వెళ్ళి పడుకోవే, నాకు నిద్ర వస్తుంది. ఏంటి పడుకోవాలా? నిన్ను ఇప్పుడే చంపేస్తా పడుకోమంటే. నక్రాలు చెయ్యకుండా సైలెంట్గా పైకి పద. ఏంటి? అమ్మో నేను రాను. అబ్బా చ, ఆ మాట అనాల్సింది నేను రా, నువ్వు కాదు. పద అని చెయ్యి పట్టుకొని లాక్కొని పైకి తీసుకెళ్ళింది. పిల్లర్కి ఆనుకొని కూర్చున్నాం. పైనుంచి చందమామ తొంగి చూస్తున్నాడు. నేను బావ ఒడిలో పడుకొని, బావ నిన్నొకటి అడగనా? ఏంటి? అడగవే. బావ, నా మీద నీకు కోపం రాలేదా? నీ మీద కోపం ఎందుకే? ఫోన్లో తిట్టిన కదా నన్ను ఏదైనా అనే ఆధారం నీకుందే పిల్ల. థ్యాంక్ యూ బావ. అవును బావ, ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందా? తనకు ఏమైందో చెప్పిందా? ఆ అమ్మాయి ఎలా ఉంది? నాకు కూడా తనని చూడాలని ఉంది బావ. నేను కూడా రేపు నీతో పాటు వస్తా. ఒసే, మీ ఇంట్లో ఏం చెప్తావే అని నన్ను తన చేతులతో చేసే పని చేసుకుంటూనే అడిగాడు. ఏదో ఒకటి చెప్తాలే బావా. బస్సు లేట్ అయిందనో లేక బస్సు టైర్ పంచర్ అయిందనో నువ్వు బాగా ముదిరిపోయావే అని నుదిటి మీద ముద్దు పెట్టి నవ్వాడు. బావా, నీ నవ్వు చాలా బాగుంటుంది తెలుసా? నాకెలా తెలుస్తుందే? అయినా ఇంతకు ముందు ఎవరు చెప్పలేదు. బావా, రేపు మనిద్దరం కలిసి వెళ్దాం సరేనా? తప్పకుండా వెళ్ళావో చూడు. సరే సరే బంగారం. కానీ మీ ఇంట్లో ఓ మాట చెప్పు. నాతో కలిసి వస్తా అని ఏమంటారో. అమ్మో, ఇంట్లోనా? నేను చెప్పను. నాకు భయం. నేను బస్సులో వస్తున్నా అనే చెప్తా. తెలుస్తుందా ఏంటి? నీ ఇష్టం. సరే బావా, గుడ్ నైట్ రా. కిందికి వెళ్దామని పైకి లేవబోయా. ఏంటేంటి కిందికా? ఏం నాటకాలు? మర్యాదగా కూర్చో అని కిందికి లాగాడు. ఏంటి బావా, అయిపోయింది కదా ముచ్చట. నీ ముచ్చట అయిపోయింది, నాది కాలేదు అని హక్ చేసుకొని లిప్ నాక్ చేశాడు. అంటున్నా ఊపిరాడక వదలగానే, ఏంట్రా ఇది? చూడు పెదవి ఎలా వాచిందో. ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? నా మొగుడు పెట్టాడు అని చెప్పవే అని చేతులతో నడుమును తొడుముతూ, బంగారం నీకు ఒకటి చెప్పనా? ఏంటి బావా చెప్పు. చెప్పాక తిట్టొద్దు మరి. సరే సరే చెప్పు. మరేమో ఇవి ఉన్నాయి కదా. ఏవి? ఇవ్వేనే అని నా బంతుల మీద చేయి వేసి నొక్కి, చాలా మెత్తగా ఉన్నాయే, ఒకసారి ముద్దిస్తానే ప్లీజ్. వాట్? ఇంకేంలే, నడు ముందు కిందికి అని బెదిరింపు టోన్తో అన్న. సరే వద్దు కదా, నువ్వు పోవే, నేను రాను, తర్వాత వస్తా, నువ్వు వెళ్ళి పడుకో అని అలాగే కూర్చున్నాడు. బావ అలిగితే ఎంత ముద్దుగున్నావురా నా బంగారం అని కింద కూర్చొని సరే అన్నాను. నిజంగానా? నిజంగానే. కానీ ఇంకేం అడగకూడదు. ఒట్టు, ఇంకేం అడగను. థ్యాంక్ యూ. అలాగా? కానీ నువ్వు చూపించే ఫస్ట్ చీపో నువ్వే చూసుకో. ఓ అలాగా అని మెల్లగా నా టాప్ పైకెత్తాడు. ఇన్నర్ లోపల ఉండేసరికి బిగు
నిలుగుతుగా ఉన్న బావని పిచ్చెక్కించింది. ఏమున్నాయే బంగారం ఇవి అని చిన్నగా ఇన్నర్ కూడా తీసేశాడు. నేను కళ్ళు మూసుకున్నాను. బావ నాలుకతో చిన్నగా తడి చేస్తూ ముద్దులు ఇస్తున్నాడు. నాకు స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉంది. కాసేపయ్యాక ఇక చాలు బావ పద. సరేనే అని చిన్నగా కిందికి దిగి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నాం. ఉదయం లేవగానే త్వరగా రెడీ అయ్యా. బావ కూడా రెడీ అయ్యాడు. ధర్మ పూర్ణను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఎలాగో నువ్వు కూడా హైదరాబాద్కి వెళ్తున్నావు కదా. నేను మనసులో నానమ్మకి థ్యాంక్స్ చెప్పుకున్నా. అవేమో బాగుండదేమో, అమ్మమ్మ ఎవరైనా చూస్తే 100 రకాలుగా అనుకుంటారు. ఏమనుకుంటారు ధర్మ? అయినా నేను రాత్రే చెప్పానులే మీ మామకు నువ్వు తోలొస్తావని. నువ్వు ఎప్పుడు వస్తావే? నా చిన్న ఫోన్తో చేసి చెప్పాలే. నువ్వు కూడా చేసావంట కదా మీ మామకు పూర్ణ నువ్వు కలిసి వస్తున్నారని. ఆ మాత్రం నాకు తెలియదా? నువ్వు ఏది దాచుకోవని. ఆ మాట వినగానే బావ మీద గౌరవం, ప్రేమ ఇంకా పెరిగాయి. ఒసై పూర్ణ, తొందరలోనే మీ లగ్గాలు కూడా పెట్టాలని అనుకుంటున్నామే. నాకు లోపల పిచ్చి హ్యాపీ. ముసలి నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయే? అన్నీ తెలుసులే బంగారం, జాగ్రత్తగా వెళ్ళండి. సరే అని బయలుదేరి హైదరాబాద్కి వచ్చాం. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళినాం. ఆ అమ్మాయిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. నైట్ వెళ్ళి అమ్మాయి తరపున వాళ్ళని కలిసి మాట్లాడి లోపలికి వెళ్ళాం. మమ్మల్ని చూసి ఎవరు అని అడిగింది. వాళ్ళ నాన్నగారు ఈ బాబాయ్ అమ్మ నిన్ను కాపాడింది అనగానే, అన్న థ్యాంక్ యూ అన్న, నీకు చాలా చాలా రుణపడి ఉన్నా. అదేం మాటలు చెల్లి, నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. నాకు అదే చాలు. ఇంతకీ ఏం జరిగిందిరా? అదా అన్న, నాన్నతో బిజినెస్లో గొడవ. నాన్న నన్ను ఎండీ చేస్తా అనగానే మేనేజర్ కొడుక్కి మింగుడు పడక ఇదంతా చేయించాడు మనుషుల్ని పెట్టించి. నాకు స్పృహ రాగానే అసలు విషయం చెప్పి పోలీసులతో అరెస్ట్ కూడా చేయించామన్నా. ఓ అవునా, సరే అమ్మ, మరి మేము వెళ్ళొస్తాం. నీ ఆరోగ్యం జాగ్రత్త అని. చెల్లి నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలి అని పిలిచా. నేను వదిన సరే అన్నయ్య, నువ్వు పిలవకపోయినా వస్తా నీ ఆడపడుచుగా అంది. అందరూ సంతోషించారు. ఇక మేము అక్కడి నుండి బయలుదేరి పూర్ణ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తనని అక్కడ దింపి కొద్దిసేపు ఉండి మామయ్యతో వెళ్ళొస్తా అని చెప్పా. ధర్మ అక్క బావని రమ్మను, ఓసారి మీ పెళ్లి విషయం మాట్లాడతాం. సరే మామయ్య అని బావ వెళ్ళిపోయాడు. బావ వెళ్తుంటే నా ప్రాణం కూడా వాడితో పాటే వెళ్ళిపోయింది. నా పరీక్షలు పూర్తి కాగానే మంచి ముహూర్తం రోజు మా పెళ్లి జరిగింది. కానీ బావతో పెళ్లికి ముందు నేను గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులు. ఇంతటితో స్టోరీ సమాప్తం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.